ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేయాల్సిన పరిహారాలు, అలాగే ఫాల్గుణ మాసం ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం. ఈరోజు తిథి శుద్ధ విదియ, తెల్లవారుజామున 3:17 వరకు. నక్షత్రం పూర్వభాద్ర, మధ్యాహ్నం 2:06 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభంలో సంచారము, కుజుడు మిథునంలో సంచారము, కేతువు కన్యలోను, రవి, చంద్ర, శనులు కుంభరాశిలోను, బుధ, శుక్ర, రాహువులు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరికి ఈరోజు ఉద్యోగ వ్యాపారాల రీత్యా చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కూడా ఈరోజు అనుకున్న విధంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దైవ దర్శనం చేసుకోవటం కానీ, లేకపోతే గురువులతోటి సమయాన్ని గడిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులతోటి కూడా సమయం గడపటం, అలాగే వారికి సంబంధించి సేవ లాంటిది చేయటం కూడా గోచరిస్తోంది. మొత్తం మీద ఈరోజు మంచి పనులు చేయాలన్న ఆలోచన, అలాగే దాన ధర్మాలు చేయాలనే ఆలోచన, ఆర్థిక పరంగా కూడా మంచి పురోగతి సాధించేందుకు మంచి ఆలోచనలు చేస్తూ ముందుకు వెళతారని చెప్పుకుంటున్నాం. ఇక ఈ రాశికి చెందిన విద్యార్థులకి కూడా ఈరోజు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఈ రాశికి చెందిన స్త్రీలకి అనుకున్న ప్రతి పనిలోనూ కూడా విజయావకాశాలు ఉండటం, అలాగే ఏ పని తలపెట్టినా దాన్ని పూర్తి చేస్తారని కూడా చెప్పుకుంటున్నాం. ఇంట్లో శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క అష్టోత్తరం చదవటం కానీ, వినటం కానీ చేయటం వలన చాలా వరకు వీరికి పనులన్నీ సానుకూలంగా పూర్తవుతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి మాత్రం ఈరోజు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తి చేస్తూ ఉంటారు. దీంతో పాటు వారు ఆశించినట్టుగా వారి పనులు పూర్తి కావట్లేదని కొంత నిరాశకు కూడా గురవుతూ ఉంటారు. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంది. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ట్రేడింగ్ చేస్తున్నా, లేకపోతే ఇతర పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా కొంతవరకు గమనించుకొని పెట్టుబడులు మాత్రం పెడుతూ ఉండాలి. ఆర్థికంగా పురోగతి అనేది కూడా కొంత లేకపోవటం వలన వృషభ రాశి వారు ఈరోజు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి, అలాగే కార్యానుకూలత గురించి ఎక్కువగా వీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారిని గరిక మాలతోటి పూజించటం కానీ, అర్చించటం కానీ చేయటం వలన వీరికి ఆటంకాలు ఏవైతే కలుగుతున్నాయో ఆటంకాలు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఏ పని తలపెట్టినా దాన్ని మీరు సావకాశంగా, సానుకూలంగా పూర్తి చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోగతితో పాటు మానసికంగా ఉల్లాసంగా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఏ పని తలపెట్టినా కూడా ఆ పని విజయవంతంగా పూర్తి చేస్తారని కూడా చెప్పుకుంటున్నాం. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులు మీ మాట వినటము, అలాగే మీరు చెప్పిన విధంగా నడుచుకోవటం వలన మీరు చాలా వరకు ఆనందంగా గడుపుతారని కూడా భావించవచ్చు. తీర్థయాత్రలు చేయాలని, దైవ దర్శనం చేయాలని, దాన ధర్మాలు చేయాలని వీటిపైన ఆసక్తి చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఇక షేర్ మార్కెట్లు కానీ, ట్రేడింగ్ కానీ, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. ఈ రాశి వారు ఈరోజు దత్త అష్టోత్తరం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి కావటం కోసం స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి ఇంకా మంచి పురోగతి అనేది కనపడుతూ ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈరోజు వారు అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా రుణాలకి సంబంధించి కానీ, అనారోగ్య సమస్యలు కానీ, శత్రు బాధల నుంచి మంచి ఉపశమనం అనేది వీరికి లభిస్తూ ఉంటుంది. కోర్టుతో ఉండే విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీరికి సానుకూలంగా పూర్తవుతూ ఉంటాయి. దీంతో పాటు వీరి యొక్క నేర్పుతోటి మంచి నిర్ణయాలు లాంటివి తీసుకుంటూ ఉంటారు. ఉత్సాహంతో అన్ని పనులు కూడా పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు మీ యొక్క శ్రేయోభిలాషులు ఇచ్చిన సలహాలను పాటించేందుకు ప్రయత్నం చేయటం వలన వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అందేందుకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తూ ఉంటారు గనక పనులన్నీ సకాలంలో సానుకూలంగా పూర్తవుతూ ఉంటాయి. సంతానానికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే పూర్వం చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీకు మంచి ఫలితం అనేది లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపారాలలో కొంతవరకు వీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా అనుకున్న పనులన్నీ కూడా శ్రద్ధగా పూర్తి చేయాలని గమనించాలి. ఏ పని తలపెట్టినా కూడా కొంత ఇబ్బందికరంగా పూర్తవుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంత వీరు నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో కూడా తగు జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి. ఇక ముఖ్యంగా సంతానానికి సంబంధించి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. విద్యార్థులకి కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగస్తులకి శ్రమ అనేది అధికంగా ఉన్న పనులు సానుకూలంగా పూర్తి చేస్తారు. అలాగే ఆ పనికి సంబంధించి కొంతవరకు వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు కూడా అవకాశం అనేది గోచరిస్తోంది. రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రత్యేకించి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు ప్రత్యేకించి సూర్యాష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే శివాలయాలలోని నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణ చేయటం, దీంతో పాటు పేదలకి అన్నం పెట్టడం వలన వీరు అనుకున్న విధంగా వీరి పనులన్నీ పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు వారి యొక్క కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడిపేందుకు ప్రయత్నం చేయాలి. దాంతోపాటుగా మీ కుటుంబ సభ్యులు మీకు ఇచ్చే సలహాలు, సూచనలు పాటించేందుకు కూడా కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరము. దీంతో పాటు ముఖ్యంగా భూ సంబంధమైన విషయాలు గనక ఉంటే వాటికి సంబంధించి కొంత మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు కొంతవరకు ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి. పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం ఈరోజు అధిక లాభం వచ్చే అవకాశాలు గోచరించడం లేదు. దీంతో పాటు పెట్టుబడుల విషయంలో కొంత ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలనే చెప్పుకుంటున్నాం. ఇక సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి శ్రమ అనేది ఎక్కువగా ఉండబోతోంది. దీంతో పాటు రుణాలు తీర్చాలి అనే మీ ప్రయత్నానికి కొంతవరకు అది తీర్చే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీనారాయణులని పూజించటం, అలాగే స్వామివారిని దర్శించుకోవటం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఈరోజు వారి యొక్క ఆర్థికపరమైన విషయాలపైన, అలాగే ప్రయాణాలు, దీంతో పాటు వారి ఆరోగ్యము, వీటి గురించి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉండాలి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు అడుగులు వేయాలి.
పెట్టుబడుల విషయంలో కూడా అనాలోచితంగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. దీని వలన మీకు ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఇక సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి మాత్రం అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి మాత్రం ఆర్థికంగా పెద్ద పురోగతి అనేది కనిపించటం లేదు. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశి వారు ముఖ్యంగా ఈరోజు వారి కోపాన్ని అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నం చేయటం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం వలన వీరికి కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈరోజు వారి ఉద్యోగ వ్యాపారాల రీత్యా అలాగే వారి కుటుంబ సభ్యులతోటి దీంతో పాటు ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి ఫలితాలనిచ్చే అవకాశం కనపడుతోంది. దీంతో పాటు కొత్త వస్తు వాహనాలు ఏర్పరచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడపడంతో పాటు విందు వినోదాలు, అలాగే కుటుంబంలోనే మంచిగా మీకు శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థికంగా మంచి పురోగతి ఉండటం, కొత్త స్నేహితుల్ని కలవటం, లేకపోతే స్నేహితులతోటి సమయాన్ని గడపటం, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తాయని చెప్పుకోవచ్చు. సంతానానికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఈరోజు ప్రత్యేకంగా వారి యొక్క ప్రజ్ఞాపాఠవాలను గుర్తించటం, అలాగే ఉన్నతాధికారులు వారిని మెచ్చుకోవటం, దీంతో పాటు వారికి ఇంకా అదనపు బాధ్యతలను ఇవ్వటం కూడా గోచరిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు దుర్గాష్టకం చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు ఈరోజు వారిపైన వారు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉంటారు. అలసిపోయామని, లేకపోతే శారీరకంగా ఎక్కువగా మానసికంగా వీరు మదన కూడా పడుతూ ఉండటం వలన కొంతవరకు మార్పుల కోసం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి వ్యాపారాల పరంగా పెద్దగా ఇబ్బంది అనేది గోచరించడం లేదు. సంతానానికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. తల్లిదండ్రులతోటి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా మీరు పెట్టుబడుల విషయంలో కూడా కొన్ని మంచి మార్పులు తీసుకోవటం వలన దానిలో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలకి ఈరోజు అనేక విషయాల్లో మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా వీరు స్థిరాస్తి, కోర్టు విషయాలకి సంబంధించి మంచి నిర్ణయాలు లాంటివి తీసుకుంటారు. అలాగే ప్రతి పనిని కూడా ఎంత అధిక ఒత్తిడి ఉన్నా సమయానుకూలంగా సానుకూలంగా పూర్తి చేస్తారు. ఈ రాశి వారు ఈరోజు కనకధారా స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండటం, శ్రమ అధికంగా ఉండటం, అనుకున్న పనులన్నీ కూడా ఆలస్యంగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ సంతానానికి మాత్రం ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ సంతానము గనక విదేశాలకు వెళ్ళి విద్యని అభ్యసించాలి అని ప్రయత్నం గనక చేస్తూ ఉంటే ఆ విషయంలో వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన వారు వారి యొక్క సంతానము ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంతవరకు ఆనందంగా గడుపుతారని కూడా చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతోటి కొంతవరకు వాదోపవాదాలు ఉండటము, అలాగే ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే మీరు ప్రతి పని కూడా స్వయంగా చేసుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. వ్యాపారస్తులకి ఆర్థికంగా కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారిని తులసి దళాలతోటి పూజించటం వలన వీరికి ఆర్థికపరమైన ఒత్తిడి తగ్గేందుకు అవకాశాలు కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం,
కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఆర్థికంగా మంచి పురోగతి లభించటం, కుటుంబ సభ్యులతోటి అనుకూలంగా ఉండటం, అలాగే కుటుంబ సభ్యులు ఎవరైతే మీ ఇంట్లో పెద్దవారు ఉంటారో వారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవటం, అలాగే మీరు చేసే దూర ప్రయాణాలు లాభించటం, దీంతో పాటు ఉద్యోగస్తులకి కూడా వారి యొక్క విధి నిర్వహణలో మంచి అనుకూలత ఉండటం, దీంతో పాటు మీ యొక్క సహోద్యోగులు కూడా మీకు సమయానికి సహాయ సహకారాలు అందించటం, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఆర్థికంగా మంచి పురోగతి, అలాగే పెట్టుబడులు పెడుతున్న వారికి అనుకూలత, సంతానానికి అనుకూలత, విద్యార్థులకి కూడా అనుకూలత, దీంతో పాటు కోర్టు విషయాలు కూడా కొంతవరకు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు శివాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే శివారాధన చేస్తూ ఉండటం వలన ఇంకా మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారికి మాత్రం ఈరోజు ప్రయాణాలు అనేవి అధికంగా ఉండబోతున్నాయి, ముఖ్యంగా ఉద్యోగస్తులకి. దీని వలన వీరికి కొంతవరకు శారీరకంగా కూడా శ్రమ అనేది ఉండబోతోంది. కుటుంబ సభ్యులతోటి కొంతవరకు దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అనుకున్న పనులన్నీ కూడా నిదానంగా పూర్తవుతాయని గమనించాలి. వ్యాపారస్తులకి శ్రమ, దీంతోపాటు అధిక ధన వ్యయం కూడా గోచరిస్తోంది. ఇక పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం కొంత జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టేవారికి మాత్రం కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి మాత్రం కొంతవరకు అనుకూలంగా ఉంటుందని గమనించాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి. దీంతో పాటు సమయస్ఫూర్తితోటి పనులు పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది కనుక ఈ విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు శివాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈ రోజు నుంచి ఫాల్గుణ మాసం ప్రారంభమవుతోంది. ఇది శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం అని భాగవతం చెప్తోంది. ఈ మాసంలో పాడ్యమి నుంచి ద్వాదశి వరకు 12 రోజుల పాటు శ్రీ మహావిష్ణువుని ప్రతిరోజు పూజిస్తూ విష్ణువుకు పాలు నైవేద్యంగా సమర్పించాలి. దీన్ని పయోవ్రతం అనే పేరుతో పిలుస్తారు. దీనివల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఫాల్గుణ మాసంలో గోదానం చేసినా, వస్త్రదానం చేసినా, ధాన్యదానం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఫాల్గుణ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే సువర్ణ లాభం కలుగుతుందని మత్స్యపురాణ వచనం. ఈ మాసంలో శివుడికి సుగంధ జలాలతో అభిషేకం చేసిన, తుమ్మిపూలతో పూజించిన అధికార పదవులు కలుగుతాయి. అలాగే ఈ మాసంలో వైష్ణవ ఆలయానికి గోదానం చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథి నాడు పుత్రగణపతి వ్రతం పేరుతో గణపతిని పూజించడం ద్వారా సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఫాల్గుణ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని అమలక ఏకాదశి అంటారు. ఆ రోజు ఉసిరిక చెట్టును పూజిస్తే, ఉసిరిక చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమిని హోళీ పర్వదినంగా జరుపుకోవాలి. ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్మను పూజించటం, శ్రీకృష్ణ పరమాత్మకు డోలోత్సవాన్ని నిర్వహించటం, అలాగే పరమేశ్వరుణ్ణి పూజించటం, శివ ఆలయ ప్రాంగణంలో విభూతి పండ్లు ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే ఆ రోజు లక్ష్మీ జయంతి సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించటం, కనకదార స్తోత్రం పఠించడం ద్వారా కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఫాల్గుణ మాసంలో బహుళపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి తిథిని పాప విమోచన ఏకాదశి అంటారు. ఆ రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే అన్ని రకాలైన పాపాలు తొలగిపోతాయి. ఫాల్గుణ మాసంలో వచ్చే అమావాస్యను కొత్త అమావాస్య లేదా సర్వేషాం అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు గ్రామదేవతలను పూజించడం ద్వారా గ్రామదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. నమో సూర్యదేవా అమేయ ప్రభావ దయా దివ్య పాశ అనంత ప్రకాశ. నమో సూర్యదేవా అమేయ ప్రభావ. ధర్మరాజు మహా తెలివైనవాడు.
వేయి గుద్దులు గుద్దితే కలిగే బాధ కన్నా ఒక్క మాట చేత పాఠం చెప్తాడు. ఆయన అన్నాడు, భీమసేన, వీడికి శిక్ష వేయడం ఎందుకురా? వీడు ఇంద్రియములకు లొంగిపోయినవాడు, సరి అయినటువంటి బుద్ధి లేనటువంటి వాడు, ధృతి లేనివాడు, అల్పుడు. వీడికి శిక్ష ఏమిటి? కట్లు విప్పి వదిలేయండి అన్నాడు. ఆ మాట పొడుచుకు చచ్చిపోయాడు సైంధవుడు. కట్లు విప్పి విడిచిపెట్టారు. కానీ తప్పు చేసిన వాడు పశ్చాత్తాపం పొందడం కన్నా గొప్ప విషయం ఇంకోటి లేదు. ఆయన పశ్చాత్తాపం పొందలేదు. వెళ్ళి పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. ఆయన అన్నాడు, 5 పాండవుల్ని గెలిచే అవకాశం ఇమ్మన్నాడు. శివుడు అన్నాడు, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ రక్షణ ఉంటుందని అన్నాను కదూ. పాండవులలో అర్జునుణ్ణి గెలవడం అన్న మాట లేనే లేదు. నువ్వు గెలవలేవు. కానీ ఒక్కరోజు మాత్రం అర్జునుడు వినా మిగిలిన 4 పాండవుల్ని గెలుస్తావు, వరం ఇస్తున్నానన్నాడు. ఇదే కొంప ముంచింది. తర్వాత మహాభారత యుద్ధంలో 13వ రోజు యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడు దూరంగా ఉన్నటువంటి సమయం చూసి అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించగానే ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, సాత్యకి, దృష్టజ్యుమ్నుడు వీళ్ళెవ్వరూ లోపలికి రాకుండా విశేషమైన బలంతో అడ్డుపడిపోయాడు సైంధవుడు. అందుకే ఇప్పటికీ సైంధవుళ్ళు అడ్డుపడ్డాడు రా అంటారు. ఒక్కొక్కడికి భగవంతుడిచ్చిన శక్తి అలా విజృంభించి పాడు చేయడానికి పనికొస్తుంది. తాను అడ్డుపడ్డ కారణం చేత ఆ రోజున ఒక్క వీరుడు కూడా లోపలికి రాలేకపోయాడు, అభిమన్యుడికి సహాయం అందించలేకపోయాడు. అభిమన్యుడు మరణించాడు ఆ యుద్ధంలో. అయిపోయింది, ఒకరోజు వరం పూర్తయిపోయింది కదా. అర్జునుడికి ఈ మాట తెలిసింది. అగ్నిహోత్రంలా వెనక్కి వచ్చాడు శిబిరానికి. అన్నయ్య, ఎవరి వలన చనిపోయాడు నా కొడుకని అడిగాడు. సైంధవుడి వల్ల చనిపోయాడు రా, శివుడిచ్చిన వరం ఉంది, ఒకరోజు ఆపగలడు, ఆపేశాడు రా, మమ్మల్ని అడ్డుపడ్డాడు, లోపలికి వెళ్ళలేకపోయామన్నాడు ధర్మరాజు. ఏ సైంధవుడు నా కొడుకు మరణానికి కారణమై పద్మవ్యూహ ప్రవేశం మీరు చెయ్యకుండా అడ్డగించాడో వాణ్ణి రేపు సూర్యాస్తమయం లోపల చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఒకవేళ చంపలేకపోతే ఇక నేను ఈ గాంధీవం విడిచిపెట్టేస్తాను, అస్త్ర సన్యాసం చేసేస్తాను, లేదా ప్రాణం తీసేసుకుంటాను, నేను కూడా ప్రాయోపవేశం చేసి శరీరం వదిలిపెట్టేస్తానన్నాడు. ప్రతిజ్ఞ అంటే అప్పటికున్నటువంటి బాధలో తొందరపడి చేసేశాడు. ఇది పాండవులకు ఎంత కష్టమైందో కౌరవులకు అంత పెద్ద అవకాశమైంది. సైంధవుడు ఇది విని పారిపోతున్నాడు. పారిపోతున్నవాడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఇచ్చాడు, నీకోసమని అభిమన్యుడిని అడ్డుకున్నాను, అభిమన్యుడి మరణానికి కారణమయ్యాను. అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, రేపటి సూర్యాస్తమయం లోపల నన్ను చంపేస్తారట, ఎలా అని. దుర్యోధనుడు అన్నాడు, బెగ్గపెట్టుకోకు, మేమందరం లేము, మేం కాపాడతాం అన్నాడు. ఇప్పుడు ఏమైందంటే మహాభారత యుద్ధంలో ఆ ఒక్కరోజు సూర్యాస్తమయం లోపల సైంధవుడు చిక్కకుండా చూడగలిగితే చాలు. అర్జునుడికి సైంధవుడు దొరకలేదనుకోండి, అయిపోయింది కురుక్షేత్ర యుద్ధం. ఎందుకనంటే ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి అర్జునుడే శరీరం విడిచిపెట్టేయాలి.